నమస్తే నా అమ్మ అందరికి ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. యథాగ్నేర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హియా సర్వవిద్యాస్వరూపాంతాం శారదాం ప్రణమామ్యహం. నమః శ్రీయతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎట్టి విఘ్నాలు లేకుండా మనం సంకల్పాన్ని ఈ క్లాస్ చెప్పుకోవాలి. శ్రీరామకృష్ణులు, అమ్మ శారద గురించి, స్వామి వివేకానందుల గురించి కొంచెం అంటే నేను చెప్పినట్టు చిన్నపిల్లలు తన తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నట్టు చెప్పుకోవడం గురించి మనకి అవకాశం అనుగ్రహం ఇచ్చిన విఘ్నేశ్వరుడు నిర్విఘ్నంగా ఏదైనా మనం తలపెట్టి అనుకున్నా అది కూడా భగవత్ సంకల్పం కూడా అయితేనే అది జరుగుతుంది. మన సంకల్పం అయితే జరగదు. కనుక ఆ భగవత్ సంకల్పం అయిన నిర్విఘ్నంగా నడిచే చూస్తున్న విఘ్నేశ్వరుడికి ఇక అవతార వరిష్ఠులు శ్రీరామకృష్ణుడు, జగజ్జనని అమ్మ శారదకి, స్వామి వివేకానందుల మూర్త మహేశ్వరుడైన స్వామి వివేకానందుడికి మన మనఃపూర్వక ప్రణామాలు అర్పిస్తూ జయ జయ దేవి శారదే. మీరు రిపీట్ చేయండి, నేను చిన్న నామావళి భజన చేసి మొదలు పెట్టండి. జయ జయ దేవి శారదే శ్రీ భువనేశ్వరి జగన్మాతే श्री भुवनेश्वरी जगन्माते जय जय देवी शारदे श्री भुवनेश्वरी जगन्माते मातृदेवी मंगल गौरी मातृदेवी मंगल गौरी सत्य सनातनी श्री माते सत्य सनातनी श्री माते जय जय देवी शारदे श्री भुवनेश्वरी जगन्माते मातृदेवी मंगल गौरी सत्य सनातनी श्री माते सत्य सनातनी श्री माते जय जय देवी शारदे. శారదామాత శ్రీరామకృష్ణుల భార్య అని మన మామూలు ప్రాపంచిక స్టాండ్ పాయింట్ అంటే ప్రాపంచికమైన ఇదిలో చూస్తే ఆయన భార్య, ఆధ్యాత్మిక పరంగా చూస్తే వాళ్ళిద్దరూ దే ఆర్ ఇన్సెపరబుల్.
యథాగ్నేర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హియా సర్వ విద్యా స్వరూపాంతాం శారదాం ప్రణమా అనుకున్నాం కదా. యథాగ్నేర్దాహిక బ్రహ్మం శక్తి విడదీయలేని ఇన్సెపరబుల్ పరబ్రహ్మం యొక్క శక్తే ఆ స్త్రీ స్త్రీ రూపంగా అది మనకి దర్శనమిస్తుంది అన్నమాట. అంతే తప్ప వేరు కాదు. అటువంటి శక్తి ఎప్పుడు పరబ్రహ్మం ఈ భూమి మీదకి వచ్చినా కూడా ఆ శక్తి కూడా మనకి వచ్చి ఈ లీలలో ఒక భాగం ప్లే చేసి మనకి కావలసిన ఇది మెసేజ్ ఇచ్చి అంతా భరించి తల్లిలాగా, శక్తి తల్లి కదా, భరించి మనని తరింప చేసి వాళ్ళు ఆ శరీరాన్ని వదిలిపెట్టారు. అటువంటి జగజ్జనని శారదామాత కూడా. అంటే శ్రీరామకృష్ణులు తనతో పాటు తీసుకొచ్చారు, అమ్మని కూడా తీసుకొచ్చారు. తన తర్వాత ఈ లీలలో ఆవిడ ప్రధాన పాత్ర పోషించాలని. ఇక ఆ దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులు నివసించినప్పుడు శారదామాత కూడా ఆవిడ సొంత ఊరైన జయరాంబాటి, అత్తగారి ఊరైన కామర్పుకూరు, కలకత్తాకి మధ్య తిరుగుతూ ఉండేవారు. ఇక్కడ కొన్నాళ్ళు, అక్కడ కొన్నాళ్ళు, అక్కడ కొన్నాళ్ళు తిరుగుతూ గత వారం చెప్పుకున్నాం శ్రీరామకృష్ణులు షోడశి పూజ చేశారు. ఒక రోజు చేసి ఆయన శక్తులన్నీ అమ్మవారికి అర్పించారు. అర్పించి ఆవిడని ప్రపంచానికి జగన్మాత కింద డిక్లేర్ చేశారు. ఆవిడ జగజ్జనని అని మనకి తెలియచేశారన్నమాట. తన శిష్యుడైన ఒక లాటు మహారాజ్ ఆయన ధ్యానం చేస్తుంటే చెప్పాను కదా, వెళ్ళి నువ్వు ఎవరి మీద అయితే ధ్యానం చేస్తున్నావో ఆవిడ అందరి కోసం చపాతీలు ఒత్తుతోనే వెళ్ళి సాయం చెయ్యి అని ఎన్నో సార్లు ఇలాగా ఆవిడ జగజ్జనని అని మనకి శ్రీరామకృష్ణులు చెప్పారనమాట. అటువంటి జగజ్జనని లజ్జా పటావృతే నిత్యం అంట. ఆవృతం అంటే ఒక తను మరుగుపరుచుకుని ఆవిడ నిశ్శబ్దంగా జీవించింది దక్షిణేశ్వరంలో. ఎలాంటి అంటే చాలా మందికి శ్రీరామకృష్ణుల భార్య అక్కడ ఉంటుందనే తెలియదు. ఎన్నో రోజులు ఆవిడ ఎదురుగుండా ఉండేవారు శ్రీరామకృష్ణులు గదిలో. కానీ ఆవిడ చూడడానికి కూడా అయ్యేది కాదు. ఆయన్ని చూడాలనున్న ఆవిడ చెప్పేది కాదు. నాకు మనసులో విప్పి అంతటి లజ్జ అన్నమాట. అంతటి ఆ సిగ్గు మాటున ఆవిడ ఉన్నారు. కానీ ఎలాంటి పాత్ర పోషించి వెళ్ళారు అంటే అది ఆ జీవితాన్ని మనం చదువుతుంటే అర్థమవుతుంది అన్నమాట. ఒక పక్క ఎటువంటి బయటకి రాకుండా జీవించారు. కానీ అనేక వేల మందికి ఆవిడ మార్గదర్శనం చేశారు, ప్రేమని వర్షింప చేశారు. అటువంటి ఆ పాత్ర జగజ్జనని మాత్రమే పోషించగలరు. అక్కడ ఉంటూ ఆవిడ అనేక కష్టాలు కోర్చుకుని అక్కడ తెల్లవారుజామున ఎవరూ లేవకుండానే ఆవిడ అన్ని కాలకృత్యాలు ముగించుకుంటే మళ్ళీ రాత్రి వరకు ఆవిడ బయటకు వచ్చేవారే కాదనమాట. ఆ గదిలోంచి చెప్పాను కదా, చిన్న గది. ఆ అతి చిన్న గదిలో ఆవిడ అంతమందికి భక్తులందరికీ వంట చేసి పెడుతూ ఆ వంట పాత్రలు ఆ కట్టెలు మధ్యలోనే ఆవిడ ఆ జీవనం గడిపారు. ఒక్క కంప్లైంట్ లేకుండా. కంప్లైంట్ అనేదే ఆవిడ నోటమ్మటి నుంచి రాలేదు. ఇలాగ నాకు గడుస్తోంది, ఇంత కష్టంగా ఉందని ఆవిడ ఎవరికి చెప్పలేదు. అటువంటి జీవితం అన్నమాట. ఎలాగ ఇది అయ్యారో ఆవిడ అక్కడ నిశ్శబ్దంగా ఎవరికీ తెలీదు. ఆవిడ చుట్టూ ఉన్న ఆ చెలికత్తెలు అని చెప్పుకున్నాం కదా, జగజ్జనని చెలికత్తెల కింద వస్తారు. వాళ్ళకి తప్ప శ్రీరామకృష్ణులకు కూడా ఆవిడ తెలియపరిచేవారు కాదు అన్నమాట. ఆ కష్టము అది అంతా నిశ్శబ్దంగా అలాగా అందరికీ భక్తులకి శ్రీరామకృష్ణులకి సేవ చేస్తూ ఆవిడ ఆ దక్షిణేశ్వరంలో ఆ ఆధ్యాత్మిక శిక్షణ శ్రీరామకృష్ణులు ఆవిడకి ఇచ్చారనమాట. ఎలాగా ఉండాలి అంటే ఒక స్త్రీ ఈ ప్రపంచంలో ఎలాగా జీవితం గడపాలి. అలా అని చాలా
అప్పటిలో ఉన్న ఆ ఆర్థోడాక్స్ లివింగ్ అంటే ఈ సోషల్ కండిషన్స్ ఒక స్త్రీకి చాలా హ్మ్, తీవ్ర స్థాయిలో ఉండేవి. బట్ అలా ఉంటూనే వాటికి అనుగుణంగా జీవిస్తూనే ఆవిడ స్త్రీని ఎంత ఎదగాలో అంత ఎదగాలి అని గూడా ఆవిడ ప్రోత్సాహం ఇచ్చారనమాట. స్త్రీ విద్యకి అంత ప్రోత్సాహం ఇచ్చారు. అప్పట్లో స్త్రీ విద్యకి అంటే ఆడపిల్లల్ని స్కూలుకి పంపించడం కానీ, అవి ఏమి ఉండేవి కాదు. వివాహం చేసేయడమే అన్నమాట. చేసేసి పంపించేసేయడం కానీ మదర్ అంత ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పుట్టి కూడా స్త్రీ విద్యని ప్రోత్సహించారు. ప్రోత్సహించి సిస్టర్ నివేదిత ఆవిడ ఆవిడ గురించి చెప్పుకోవాలంటే మనకి ఒక 2, 3 రోజులు పట్టేస్తుంది. బ్రీఫ్‌గా చెప్పుకోవాలన్న సిస్టర్ నివేదిత. ఆవిడ సర్వం త్యజించి ఇక్కడికొచ్చి స్కూల్ తెరిచినప్పుడు స్వయంగా అమ్మ చెప్తా ఉండేవారు. ఆడపిల్లల్ని ఆవిడ స్కూలుకి పంపించండి. ఆవిడ స్కూల్ స్టార్ట్ చేశారు ఫర్ గర్ల్స్. ఆహ్, అమ్మ వాళ్ళని ప్రోత్సహించండి. విద్య వల్లనే ఆ వ్యక్తిత్వం అన్నది ఇది జరుగుతుంది అని అమ్మ ప్రోత్సహించేవారు. ఎంత అంటే అమ్మ యొక్క వ్యక్తిత్వము ఒక ఆవిడ యొక్క ప్రేమ అంటే జగజ్జనని ప్రేమ అంటే ఏమిటి? అసలైన ప్రేమంటే భగవంతుడే ప్రేమించగలడు. మీరు తరచి చూసుకుంటే మన బంధాలన్నిట్లో ప్రేమ ఉండదు. కొంత ఇచ్చి పుచ్చుకోవడమే అవుతుంది. ఈవెన్ తల్లి ప్రేమలో కూడా కాస్త తన బిడ్డ మీదే ప్రేముంటుంది. అంటే తల్లి ప్రేమలో కూడా కొంత ఇది ఉంటుంది. ఎందుకంటే తన బిడ్డల మీదే అలాంటి అన్‌కండీషనల్ ప్రేమ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళ మీద ఉండదు. కానీ జగజ్జనని ప్రేమకి ఎల్లలు లేవు, హద్దులు లేవు. ఎన్ని మనం ఆవిడ జీవిత చరిత్ర చదివితే అసలు ఇంకా భోరుమని ఏడిచేస్తారు అందరూ అన్నమాట. అంటే అంత ప్రేమ, అంత ప్రేమ. ఉదాహరణలు మీకు చెప్తాను. ఎన్నో ఉదాహరణలు మనకి ఆవిడ జీవితంలో కనపడతాయన్నమాట. అంటే ఇలాగా ఒక పక్క ప్రేమతో ఉంటూనే ఆధ్యాత్మిక గురువుగా ఆవిడ శిక్షణ ఇచ్చేవారన్నమాట. అందులో ఖచ్చితంగా ఉండేవారు. ఆధ్యాత్మిక శిక్షణలో ఎటువంటి ఇది ఉండేది కాదు. ఎంత ప్రేమ అంటే ఆవిడ మంత్రదీక్ష ఇస్తారు. ఆధ్యాత్మిక మంత్రదీక్ష ఇచ్చినప్పుడు తెల్లవారుజామున 3కి లేచేవారావిడ ప్రతిరోజు. 11కి పడుకొని 3కి లేచి ఈ మంత్ర జపం చేయలేని వాళ్ళ కోసం చే చేస్తూ ఉండేవారు జపం అన్నమాట. ఆ జపం వీళ్ళు ఒకవేళ చేయలేకపోతే వాళ్ళకి మంత్ర దీక్ష తీసుకొని చేయకపోతే అది గురువుకి ఇదవుతుంది కనుక ఆవిడ చేస్తూ ఉండేవారన్నమాట. ఇలాగా ఆవిడ ఆహ్ దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులు ఉన్నంత కాలం అక్కడ ఆవిడ గడిపారు. శ్రీరామకృష్ణులు దేహాన్ని వదిలిపెట్టాక ఆవిడ తిరిగి కామర్పుకూరు వెళ్లి కొన్నాళ్ళు ఉన్నారు. చెప్పాను గదా! చీర కూడా ఈరోజు అమ్మకి పుట్టినరోజు గాని, ఈ దుర్గా నవరాత్రులు కానీ వస్తే రామకృష్ణ మఠం వచ్చి చూస్తే అత్యంత ఖరీదైన పట్టు చీరలన్నీ పెడతారు అమ్మకి వారికి అర్పిస్తారు అమ్మకి. కానీ ఆవిడ ఆ జగజ్జనని అక్కడ ఉన్నప్పుడు చీరకి గూడా కుట్లు వేసుకొని కట్టుకునేవారావిడనమాట. అంటే అది కూడా ఎవరికీ తెలియనిచ్చేవారు కాదు. అంటే అలా ఉంది అని పరిస్థితి అని ఎవరికీ తెలియనివ్వకుండా ఆవిడ అలా గడిపారనమాట మరుగున. ఏది ఉంటే శ్రీరామకృష్ణులు అది చెప్పి వెళ్లారనమాట. ఏది ఉంటే అది ఆకుకూరలు దొరికితే ఆకుకూరతో నువ్వు జీవితం గడుపుకో అని చెప్పి ఆయన వెళ్ళిపోతే ఆయన మాటల్నే ఫాలో అవుతూ ఆహ్, ఆ పూరిల్లు చుట్టుపక్కల ఇలా ఆకుకూర జల్లుకొని, ఆ ఆకుకూరని ఉడికించుకొని, కొంచెం బియ్యం దొరికితే ఆ బియ్యం ఉడికించుకుని ఉప్పు కూడా ఉండేది గాదు. 6 నెలలు, 8 నెలలు అలా గడిపారు ఆయన వెళ్ళిపోయాక. దుర్భరమైన పరిస్థితులు. అనారోగ్యం పాలైన ఎవరికి నోరు విప్పి చెప్పకుండా అలాంటి పరిస్థితుల్ని ఆవిడ గడిపాక కొంతకాలం అయ్యాక శ్రీరామకృష్ణుల యొక్క శిష్యులు వివేకానంద స్వామి వెస్టర్న్ కంట్రీస్ వెళ్ళి వచ్చి కొంత ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి అప్పుడు అమ్మకి కూడా ఒక ఇది ఉండాలి అని ఏర్పరిచి అది చేశారాయన. అప్పటి వరకు ఆవిడ అదే ఇది చూపించారు. ఇక
అమ్మ జీవితాన్ని 2 కింద మనం విభజించుకుని చూడాలి శారదామాత జీవితాన్ని. ఏంటంటే మదర్ టు ఆల్ అంటే తల్లి, తల్లిగా ఎలా ఉన్నారు? ఆధ్యాత్మిక గురువుగా ఎలా ఉన్నారు? ఇవాళ తల్లిగా ఎలాగ ఉండేవారు అన్నది చూద్దామన్నమాట. ఎంత అంటే అనేక సంఘటనలు ఉంటాయి ఆ అమ్మ జీవితంలో. కొన్ని మాత్రం మనం ఇవాళ చెప్పుకుందాం. అప్పట్లో యంగ్ విడోస్ ఉండేవారు చాలా మంది. అంటే చిన్నప్పుడే పెళ్లి చేసేసేవారు. వాళ్ళు వితంతువులు అయిపోతూ ఉండేవారు. ఆ బాల వితంతువులు వాళ్ళు పాపం దుర్భరమైన జీవితం గడుపుతూ ఉండేవారు. ఒకసారి ఒక అలాంటి బాల వితంతువు ఆహ్, తనకి దగ్గరలో ఎక్కడో ఎవరితో ఉన్న అబ్బాయితోటి ప్రేమలో పడిందనమాట. అప్పట్లో అది చాలా సంచలనము. అది క్షమించరాని నేరము, ఘోరము. మొత్తం గ్రామస్తులందరూ శిక్ష శిక్ష ఇవ్వడానికి రెడీ అయిపోయారట. ఆ అమ్మాయిని కఠినంగా శిక్షించడానికి. కానీ జగజ్జనని చూస్తూ ఊరుకోలేదు కదా! అంత ప్రేమ అంటే వెళ్లి వాళ్ళతో గొడవ పడి ఆహ్, ఆహ్, అంటే గ్రామంలో పంచాయతీలు చేస్తూ ఉంటారు గదా! ఆ గ్రామ పెద్దలతో ఆవిడ మాట్లాడి, ఆ అమ్మాయిది తప్పు కాదు అని చెప్పి, ఆ అమ్మాయి తరఫున ఇది చేసి, శిక్ష పడకుండా ఆవిడ చూసి, తను హక్కున చేర్చుకొని అంటే వాళ్ళు ఆవిడ ఆహ్, బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ, ఆవిడ కాస్ట్ గాని, క్రీడ్ గాని, స్టేటస్ గాని, తర్వాత సంఘం వెలివేసిన వాళ్ళని కూడా ఆవిడ ఏ మాత్రము వాళ్ళు ఇది చేసేవారు ఒక సంఘటనలో చూస్తే, ఈ కాస్త హ్మ్. ప్రప్ ఈ ఈ సంఘమంతా ఇది నడవడిక మంచిది కాదు. ఇది ఒక ఇది ని మంచి నడవడిక కాకని వెలివేసిన ఒక అమ్మాయి ఒకసారి తెలియకుండా ఇక్కడ అమ్మకి కొంతకాలం గడిచేప్పటికి జగజ్జనని అని ఆవిడని దర్శించడానికి విపరీతంగా జనం వస్తూ ఉండేవారు. వస్తున్నప్పుడు ఇంతమందికి కొంత వయసు గడిచాక అమ్మ అంతమందికి వంట ఒక్కరు చేయలేకపోతూ కాస్త హెల్ప్ పెట్టుకునేవారు. ఎందుకంటే వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా కొసరి కొసరి తినిపిస్తూ, వాళ్ళకి ఇక వా ఆ ఆకులు చుట్టిస్తూ, వాళ్ళకి అంత కంఫర్టబుల్‌గా పడుకోవడానికి ఇది చేస్తూ ఆవిడ వాళ్ళ అవసరాలను గమనిస్తూ ఉండేవారన్నమాట. ఇంత కొంత చిన్న వయసులో బాగా చేసేవారు. కొంచెం పెద్దయ్యే కొద్దీ ఆవిడకి చేయలేక పనికి పెట్టుకుంటే, ఒకసారి అటువంటి అమ్మాయి ఒక అమ్మాయి తెలియక పెట్టారు. చుట్టుపక్కల వాళ్ళు. కానీ ఆ తర్వాత తెలిసాక అందరూ ప్రశ్నించారటనమాట. "మీకు తెలిసింది కదా! అమ్మాయిని ఎందుకు తీసేయలేదు" అని. నేనే నేనే ఇది చేస్తే నేను జగజ్జనని కదా! నేను అమ్మాయిని కాదంటే ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రపంచంలో అన్నారు. నేను కాదని ఎలా అనగలను? మీరందరూ కాదని అనొచ్చు. కానీ నేను అమ్మని కదా! నేనెందుకు కాదనాలి? వాళ్ళెక్కడ ఏమైపోతారు? అన్నారు ఆవిడ ప్రశ్నించారనమాట. అంటే ఈ ఎటువంటి ప్రేమ అంటే ప్రేమ అంటే అదే నిజానికి. మామూలుగా సంఘం మనకి పెట్టే నియమాలకి, సంఘం విధించే కొన్ని కఠినమైన ఇవి ఇవి అంటే బౌండరీస్‌కి వీటికి, వాటికి కూడా తల వంచందే ప్రేమ అది. అంతేకాని నేను అందరూ ఇలా చేస్తున్నారు గదా! నేనెందుకు ఇలా అనుకుంటే అది ప్రేమే అవ్వదు కదా! అందులో జగజ్జనని ఎలా కాదనగలదు? అటువంటి ఇదిలో అన్నమాట. అంటే మదర్‌గా ఆవిడ ప్రేమకి హద్దు అసలు ఎక్కడ ఇ ఇది అన్నది పెట్టలేదన్నమాట. ముందరగా రామకృష్ణ సంఘానికి తల్లి. ఆవిడ ఎన్ని రోల్ ప్లే చేశారు అంటే అమ్మని ఇవాళ మదర్‌గా ఎటువంటి రోల్స్ ప్లే చేశారన్నది మనం చూద్దాం. నెక్స్ట్ వీక్ ఆధ్యాత్మిక గురువుగా ఎలాగా ఇది చేశారని. మదర్ టు ఆల్ అంటే జగజ్జననిగా రామకృష్ణ సంఘానికి. అంటే శ్రీరామకృష్ణులు వెళ్ళిపోయాక వివేకానందులి నాయకత్వంలో ఆ శిష్యులనందరిని వదిలి వెళ్ళిపోయారాయన. కానీ వీళ్ళందరికీ పెద్ద దిక్కు అమ్మ అన్నమాట. అమ్మగా. అంటే ఆధ్యాత్మిక విషయాల్లో ఎటువంటి సలహా, సంప్రదింపులు కావాల్సొచ్చినా అమ్మ ఆజ్ఞ లేనిదే వాళ్ళు
వివేకానంద స్వామి కూడా చెప్పారు. అంటే అమ్మని చూడడానికి వెళ్తుంటే అమ్మ దర్శనార్థం వెళ్తే ఆహ్, వివేకానందులు వణికిపోయేవారట. గంగ జల్లుకుని పదే పదే గంగని తాగి వెళ్ళేవారట. అంటే తల్లిని చూడ్డానికి వెళ్తే అంత నాలో పవిత్రత ఉండాలి. ఏమాత్రం అపవిత్రతో అమ్మని దర్శించకూడదు అని ఆయన అంత ఇది పడేవారు. అమ్మ గురించి ఎవరికీ తెలియట్లేదు. ఇప్పుడు తెలియదు. తర్వాత తెలుస్తుంది. తర్వాత అమ్మనే అందరూ ఇంకా ఆరాధిస్తారు అని చెప్పారు ఆవిడన్నమాట. ఆయన చెప్పారు అన్నమాట. అమ్మ ఆజ్ఞ ఇస్తే ఆహ్, ఆహ్, ఆయన అమెరికా షికాగో వెళ్ళినప్పుడు కూడా ఆ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్‌కి అమ్మ ఆజ్ఞని తీసుకొని మరీ వెళ్లారు. సముద్ర లంఘనం చేశాను అంటారు. ఆయన అమ్మ ఆజ్ఞతోనే ఆయన వెళ్లారు. అంతా అమ్మ ఆశీర్వాదం వల్లే అంతా జరిగింది అని ఆయనకి తెలుసు అన్నమాట. అటువంటి రామకృష్ణ సంఘానికి ఆ అమ్మగా, తల్లిగా వ్యవహరించారు. అంటే సన్యాసుల ఒక సంఘానికి ఆ సంఘం ఏర్పడింది కదా! రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠ్ మిషన్ 2 అది. ఏర్పడినప్పుడు అమ్మ ఆజ్ఞతో ఏర్పడి, అమ్మ యొక్క సలహాలతోనూ, అమ్మ యొక్క సూచనలతోనే అన్నీ కూడా అవి ఇది అవ్వబడ్డాయి. ఏది వచ్చినా వాళ్ళని ఇలా చెయ్యండి. అది శ్రీరామకృష్ణుల యొక్క ఆజ్ఞ అవుతుంది అని శ్రీరామకృష్ణుల యొక్క రిప్రజెంటేటివ్‌గా ఆవిడ ఆ సంఘానికి తల్లిగా నిలిచారన్నమాట సన్యాసులందరికీ. అలాగా తన కుటుంబం ఇక్కడ మనం ఎంత చూసి నేర్చుకోవాలి అంటే, తన ఒ సొంత కుటుంబం ఉంది కదా! అంటే బయోలాజికల్ ఫ్యామిలీ అది. తమ్ముళ్ళు అది ఒక సొంత కుటుంబం కూడా చాలా ఒడిదుడుకులతో కూడిన కుటుంబం. ఒక తమ్ముడు చనిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు. చిన్న బిడ్డ పుట్టింది. ఆయన చనిపోయాడు. చనిపోతే ఆ మరదలు పిచ్చిదయిపోయింది. ఆహ్, ఆ బిడ్డని ఈవిడ బిడ్డగా పెంచుకున్నారు. ఆ తర్వాత ఇంకొక మరదలు, ఇంకొక తమ్ముడు, పెళ్లి అవ్వని తమ్ముడు ఇలా వీళ్ళందరినీ కూడా ఆయన ఆ కుటుంబాలను కూడా ఆవిడ తల్లిగా ఎంతో కష్టపెట్టారు. ఆ పిచ్చి మరదలు ఈవిడని అస్తమానం దూషిస్తూ ఉండేది. ఆహ్, కో ఒక్కొక్కసారి కొట్టేది గూడా. జగజ్జనని కొట్టడం చూడండి. ఎంత భరించారు అంటే ఆవిడ కుటుంబాన్ని. అంటే ఇది మనం అంటే కుటుంబ వ్యవస్థలో ఇప్పుడు ఎలా ఉంటోంది? అమ్మ నుంచి ఎంత ఓర్పు నేర్చుకోవాలి అన్నది అన్నమాట. అంటే సాక్షాత్తు జగజ్జననికి కూడా తప్పలేదు. ఈ కుటుంబం దాని తాలూకు ఆ వ్యవహారాలు అందులో ఉండే కష్ట నష్టాలు అమ్మ అన్నీ అనుభవించారు. కొట్టేది పిచ్చి మరదలు కొట్టేది. అన్నిటికి ఏడిపిస్తూ ఉండేది. వీళ్ళందరినీ కూడా కూడగట్టి ఆవిడ వీళ్ళందరినీ కూడా ప్రేమిస్తూ అంటే వాళ్ళు ఎలా ఉన్నా తమ్ముళ్ళు సరిగ్గా ఉండేవారు కాదు. ఎవరు కూడా ఆవిడ ఏదో అమ్మ, అమ్మ అందరికీ అమ్మ అని వాళ్ళకేదో అర్థమైనా వాళ్ళ అక్కగానే చూసారు చాలా వరకు. చూసి ఆవిడని సామాన్యురాలి కిందే ట్రీట్ చేశారు. ఆవిడ ఆవిడకి రాను రాను వచ్చి అమ్మ కింద డబ్బులు సమర్పిస్తూ ఉంటే, ఆ సమర్పణలో వీళ్ళకి కావాలనేవారు. ఇలాగ రకరకాలుగా ఆవిడని చాలా సామాన్యురాలుగా అనుకుని, ఇది చేసినప్పటికీ కూడా ఆవిడ వాళ్ళని కూడా వదలలేదు. ఈ పెద్ద కుటుంబాన్ని ఎలా వదలలేదో, ఆ చిన్న కుటుంబాన్ని కూడా ఆవిడ వదలకండా ఆవిడ అదే ప్రేమని గమనించేది. ఒక రామకృష్ణ సంఘానికి తల్లిగా, తన కుటుంబానికి తల్లిగా, ఆ గ్రామస్తులందరికీ అంటే జయరాంబాటి గ్రామస్తులందరికీ తల్లిగా, అటు రామకృష్ణ భక్తులకి తల్లిగా, ఇటు తన భక్తులకి తల్లిగా, తర్వాత ప్రపంచమంతటికి తల్లిగా. ఇంత వ్యవహారం ఆవిడ ఒక ముసుగుతో ఉంటూ గట్టిగా ఆవిడ దగ్గర 4 చీరలు కూడా ఉండేవి కాదు. అంత సరళంగా జీవితాన్ని గడుపుతూ ఆధ్యాత్మికంగా ఆవిడ ఎంత శక్తిని ఆవిడ అందరికి ఇచ్చి, ఆ ప్రేమను పంచి రుచి చూపించారు. లేపోతే ఎక్కడ మనకి తెలుస్తుంది ప్రేమ అంటే? ఎలాంటి వాళ్ళు వచ్చేవారంటే ఆవిడని దర్శించడానికి తాగుబోతులు, తిరుగుబోతులు.
ఆ! స్వార్థపరులు, అపవిత్రులు. ఒకసారి అప్పట్లో ఈ సినిమాలు ఎక్కువ ఉండేవి కాదు గదా! సినిమాలు ఏం లేదు. నాటకాలు ఉండేవి ఎక్కువన్నమాట. వాళ్ళు నటులు ఉండేవారు. ఆ నటులు వేసే వాళ్ళనందరినీ కూడా ఒక అపవిత్రుల కిందే ముద్ర వేసేది సంఘం. అందులో నటించే వాళ్ళకి. ఒక ఒక నటి చాలా దుఃఖాన్ని చూసేసింది జీవితంలో అన్నమాట. చాలా దుఃఖాన్ని చూసేసి, ఒకరోజు అమ్మ దగ్గరికి వచ్చి అలా నిశ్శబ్దంగా కూర్చుంది. నిశ్శబ్దంగా బయట లోపలికి రాలేదు. అమ్మ నన్ను ఆదరిస్తుందా లేదా నేను నా నా జీవితం ఒక అపవిత్రతో కూడింది కదా! అమ్మ నన్ను ఆదరిస్తుందా లేదా అని కూర్చుని బయట కూర్చుని ఏడుస్తోంది. అంటే సాధారణంగా ఎవరు కూడా వాళ్ళని ఇంట్లోకి రానివ్వడం గానీ, వాళ్ళని టచ్ చేయడం కానీ చేసేవారు కాదటప్పుడు. సో, ఈ పిల్ల అక్కడ కూర్చొని ఏడుస్తుంటే కన్నీరు మున్నీరుగా ఇలా ఆలోచిస్తోందనమాట. అంటే నేను అమ్మ దగ్గరికి వెళ్ళడానికి అర్హురాలినా? కాదా? అంటే ఇది మనకి చూపిస్తుందనమాట. జగజ్జనని ప్రేమ అంటే ఏంటో ఈ సంఘటనలన్నీ మనకి అమ్మ యొక్క ప్రేమను మనకి చూపిస్తాయండి. వెళ్లి ఆవిడ పరుగు పరుగున వెళ్లి కావలించుకొని కన్నీరు పెట్టింది కూడా అమ్మ. నిన్ను చూడ్డానికి నేను తల్లిని కదమ్మా! నీకు సందేహం ఏంటి రావడానికి నా దగ్గరికి రావడానికి? నువ్వు నా దగ్గరికి కాపోతే ఎక్కడ నువ్వు ఇది చేస్తావు? ఎక్కడికి వెళ్తావు తల్లి అని చెప్పి కన్నీరు పెట్టుకుంటే ఆవిడ ఎంత కదిలిపోయి ఎంతసేపో ఏడ్చిందిట. ఎంతసేపో ఏడ్చింది. ఆ ప్రేమ అంత ప్రేమ ఊహించలేదు ఆవిడ. ఏడిచి ఆ తర్వాత ఆ మార్గాన్ని వదిలిపెట్టేసి అమ్మ భక్తిలోకి వచ్చేసి తను ఆ తరించిపోయిందనమాట అటువంటిది. ఎంత మూఢ భక్తులు ఉండేవారు ఆవిడకి. ఇన్ ఇలాంటి ప్రేమ ఆవిడ వర్షింపచేసింది. మూఢ భక్తులు ఏం చేసేవారో ఒకసారి సంఘటన చెప్తాను. అమ్మకి నేనెప్పుడు గుర్తుండాలి. అంటే జగజ్జననికి గుర్తుందనుకోండి, అది మంచి జరుగుతుంది కదా! అమ్మకి నేను గుర్తుండాలి అని చెప్పి, ఒకరోజు దండం పెడతానని చెప్పి వచ్చి గట్టిగా రక్తం వచ్చేటట్టు ఆవిడ పాదాల్ని గిల్లేసాటండి. రక్తము చిందేటట్టుగా గిల్లాడు. అంటే ఈ మచ్చ పడుతుంది. ఈ మచ్చను చూసి ఎప్పుడూ అమ్మ నన్ను గుర్తుపెట్టుకుంటుంది. లేతే నన్ను మర్చిపోతుందేమో అని ఆవిడ హ్మ్. ఆ రక్తం చిందేటట్టుకి ఎంత బాధ అనుభవించారట కానీ ఏమీ అనలేదన్నమాట. తన ఆలోచన అది. నాయనా నేను అలా చెయ్యకపోయినా నిన్ను గుర్తుపెట్టుకుంటాను. నువ్వు అలా చెయ్యక్కర్లేదు తండ్రి అని చెప్పారు అంతే తప్ప, ఆవిడ ఇది తెచ్చుకోలేదు. అంటే ఆవిడ కోపం అన్నది ఆవిడ ఎరగదు. అంటే ఎన్ని ఇది అంటే ఆ సహనం తర్వాత ఎంత సహనం పట్టారు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆవిడ ఎవరిని బ్లేమ్ చేయకుండా, పరిస్థితుల్ని గాని, భగవంతుడిని గాని బ్లేమ్ చేయకుండా అంటే ఆవిడే జగజ్జనని. కానీ ఆవిడ ఒక హ్మ్. పాత్ర తీసుకున్నారు కనుక, ఆ జగజ్జననిగా ఆవిడ భగవంతుడిని ఇది చేయకుండా, ఆ సహనంతోటి ఆ జీవితాన్ని ఆవిడ చివరి వరకు ఆహ్, అందరికీ దీక్ష ఇచ్చి ఆ పాపాలను స్వీకరించి ఆవిడ శరీరం విపరీతమైన బాధల్ని అనుభవించిందావిడ. మోకాళ్ళు లేచేవి కాదు. ఆ విపరీతమైన నొప్పులు, జరము ఇలాంటి జ్వరాలు ఇవి వస్తూ ఆవిడకి శిథిలమైపోయింది చివరిలో శరీరం. ఎలాగైతే శ్రీరామకృష్ణులు అనుభవించారో అంత అమ్మ శారద కూడా అందరి పాపాలు స్వీకరించి, ఆవిడ శరీరము శిథిలమై చాలా అనుభవించినా సరే, అదే ఆవిడ ప్రేమతోటి, అదే ఇదితోటి ఆవిడ గడిపేవారు. అంతటి ప్రేమ అన్నమాట. ఆ మదర్ టు ఆల్. ఒకసారి ఒక తాగుబోతు, బాగా తాగుబోతు పద్మలోచనుడని. ఆ పద్మలోచనుడు తాగుబోతు, తిరిగిబోతు కూడా. అందరూ ఆ చుట్టుపక్కల అమ్మతో ఉండే వాళ్ళందరూ వాడిని లోపలికి రానివ్వము అని చెప్పి బయటికి రానివ్వలేదట ఒకసారి అన్నమాట. నేను అమ్మని చూడాలి, నాకు అమ్మని చూడాలని ఉందని అంటే,
వద్దు అని అమ్మ వరకు రానివ్వలేదు వాళ్ళు. ముందరే ఆపేశారు. అంటే ఏమన్నా కొంచెం తిక్క తిక్కగా ప్రవర్తిస్తాడేమో అన్న ఇదిలో ఆ చుట్టూ. ఒకరోజు అతనేం చేశాడు రాత్రి అందరూ పడుకునే టైంకి తాగేసి బాగా తాగి వచ్చి ఏడవడం మొదలుపెట్టాట. గట్టిగా అమ్మ రూమ్ దగ్గర కింద కూర్చొని ఇలాగా ఉద్బోధన్ హౌస్ అని ఉంటుంది కలకత్తాలో. ఆవిడ పైన గదిలో ఉండేవారు. కింద శారదానంద స్వామి అని ఆయన శ్రీరామకృష్ణుల ప్రముఖ అదే ఆహ్, సన్యాస శిష్యుల్లో ఒకళ్ళు ప్రధాన శిష్యుల్లో. ఆయన కింద గదిలో ఉండేవారు. ఆ అమ్మ పైనుండేవారు. అమ్మ చుట్టుపక్కల స్త్రీలందరూ. ఈయన ఇక్కడ కాపలా నేను అమ్మకి కాపలాదారుని అనేవారాయన. ఈయన కింద ఉండేవారు. ఈయన రానిచ్చేవారు కాదనమాట ఆయన. అప్పుడు ఆ తాగి వచ్చి ఆ పద్మలు ఏడ్చినడు. దీనాతి దీనంగా ఏడ్చట. అక్కడ కూర్చుండనమాట. అమ్మా నన్ను అందరూ ఛీ అంటున్నారు. నువ్వు కూడా అంటావా? నువ్వు నన్ను కరుణ చూపవా నువ్వు? నువ్వు అమ్మవు కదా నువ్వు. నువ్వు కాదంటే నేను ఎక్కడికెళ్ళిపోతాను. ఇంత దీనుడిని నేను. నీ దగ్గరికి రాలేనంత నిస్సహాయ స్థితిలో ఉన్నానమ్మా అని అది చాలా రామకృష్ణ సంఘంలో పద్మలోచనుడి ఇది ఆ పాట చాలా ఫేమస్ అన్నమాట. కరిగి ద్రవించిపోయింది అమ్మ అన్నమాట. తట్టుకోలేకపోయింది ఆవిడ విని ఆ కరుణకి. ఆవిడ పరుగు పరుగున వచ్చి ఆ పైనుంచి వచ్చి తలుపులు తెరిచి, "నాయనా నేనున్నాను నీకు నువ్వు ఏడవకు" అని చెప్పేంత వరకు ఆవిడ మనసు ఇది అవ్వలేదు. వీళ్ళకి చెప్పిండ్రు నన్ను ఆపకండి నేను అమ్మని. వాళ్ళు నా ప్రేమ కావాలని వాళ్ళు ఏడుస్తుంటే నేను ఎలాగ నేను ఆపుకోగలను అని వాళ్ళని ప్రశ్నించి ఆహ్, వ అలాంటి ప్రేమ కురిపించిందన్నమాట. ఎంతో మంది స్త్రీలు ఒకసారి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పల్లెటూరు వాళ్ళు అందరూ ఉంటారు మామూలుగా. ఒక భార్యని బాగా కొడుతున్నాడట ఒకతనన్నమాట. కొడుతుంటే ఈవిడ వినలేకపోయారు. అమ్మ వినలేకపోయారు. వెళ్ళి అంటే అందరూ ఏమనుకుంటారు, ఆవిడ మామూలు స్త్రీ కదా! ఆవిడేం చదువుకోలేదు. ఆవిడేమో అది చూస్తే ఎప్పటికి మీరు పిక్చర్‌లు చూస్తే అనుకుంటారు. ఏదో ఒక పల్లెటూరులో ఒక మామూలు గ్రామీణ స్త్రీలాగా ఉంటాయి ఫోటోలన్నీ కూడా. కానీ ఎవరికైతే ఆ భగవద్ అనుగ్రహం ఉంటుందో వాళ్ళే గుర్తించగలరు. రాముడు వచ్చినప్పుడు, కృష్ణుడు వచ్చినప్పుడు కూడా అందరూ అవతార పురుషులని వాళ్ళు గుర్తించలేరు అందరూ. అంటే మనకి కూడా ఆ యొక్క అనుగ్రహంతోనే అర్థమవుతుంది ఎవరు అనేది. అలాగే అమ్మ ఆ గ్రామీణ స్త్రీలాగా ఆ పూరిల్లు బయట, పూరిల్లు లోపల ఉంటూ ఇది చేస్తూ ఉంటే ఎవరికో గాని అర్థమయ్యేది కాదు. ఆ అనుగ్రహంతోనే ఆవిడ ఆ జగజ్జనని అర్థమయ్యేదన్నమాట. అటువంటి ఆ ప్రేమను చూపిస్తూ ఆవిడ ఎంత ప్రేమ అంటే జైరాం బాటిలో ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు ఇక్కడి నుంచి సన్యాస శిష్యులు వెళ్తూ ఉండేవారు. జైరాంబాటి వెళ్లి అమ్మ దర్శనం చేసుకొని, అమ్మకు ప్రణామాలు చేసి, ఒకరోజు ఉండి ఆ చుట్టుపక్కల ఇల్లో వస్తూ ఉండేవారు. అంటే ఎవరికి ఏ అలవాట్లున్నాయో గమనించి, అంటే వీళ్ళు ఇది ఒక సన్యాస శిష్యుడు టీ లేనిదే ఉండలేకపోయారు. అంటే టీ అలవాటు ఉండేది ఆయనకి. ఆ టీ తాగ ఆ టీకి పొద్దున్నే తాగడం అలవాటు. అమ్మకి అది తెలుసు కనుక, ఆవిడ పొద్దున్నే పాలు లేకపోతే పొద్దున్నే ఇంటింటికి వెళ్ళేవారట. కాసిన పాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర తెచ్చి టీ పెడుతూ ఉండేవారు. పెట్టి ఇచ్చేవారట. అంటే ఎవరికి ఏది కావాలో జగజ్జననిగా ఆవిడ అన్నీ గమనిస్తూ వాళ్ళని సంతోషంగా ఉంచుతూ ఆ మనసులో ఏదనుకున్నా గూడా ఆవిడకి సర్వజ్ఞురాలు కదా! మనసులో కూడా అనుకున్నా. ఒకసారి అందరూ భోజనం చేస్తున్నారు. అమ్మ కూడా వాళ్ళతో కూర్చొని లాస్ట్ తినేవారు వాళ్ళతో కూర్చొని అన్నమాట. ఎందుకంటే అందరూ తిన్నారా లేదా అని చూసుకుంటూ వాళ్ళ ఆకులు ఆవిడే స్వయంగా దుమ్ము ఎక్కడ సరిగ్గా ఎవరైనా చెప్పినా సరిగ్గా తుడవరేమో నా బిడ్డలందరూ భోంచేస్తారు ఇందులో అని చెప్పి ఆవిడే స్వయంగా తుడిచి పెడుతూ ఉండేవారు ఆకులు వేసి. ఒక భక్తుడు వచ్చి కూర్చొని, "నాకు అమ్మ చేతి ముద్ద తినాలనుంది"
అని మనసులో అనుకుంటున్నట. ఎలాగా అడగడానికి మొహమాటంగా ఉంది. అంతే ఆవిడకి అర్థమైంది. ఆహ్, ఆ తినబోయిన ముద్దని ఆ అబ్బాయికి ఇమ్మని చెప్పి పంపిస్తారనమాట. అంటే ఇలాంటి సంఘటనలు ఎన్ని ఉన్నాయో అమ్మ జీవితంలో అన్నమాట. అంటే క కళ్ళ నీళ్లొచ్చేస్తాయి. ఒకసారి ఒక భక్తుడు నాకు అమ్మ జగజ్జననేనా నాకు తెలియట్లేదు. నాకు సందేహంగా ఉంది అని అమ్మ కాళ్ళు ఒత్తుతున్నాడు. ఒక పిల్లవాడన్నమాట. ఒత్తుతూ ఉంటే కళ్ళు ఒక ఆవిడ సర్వజ్ఞురాలు కదా! అర్థమైపోయింది అమ్మకి. ఒక నిమిషం మాత్రంలో అన్ని సర్వాభరణ భూషితురాలైన రాజరాజేశ్వరిగా ఆ అబ్బాయికి దర్శనమిచ్చింది. ఒక నిమిషం. మళ్ళీ మామూలు అమ్మగా అలాగే కాళ్ళు నొప్పిగా ఉన్నాయని బాధపడుతూ ఉన్న అమ్మగా ఉంది. నమ్మాలి. ఏది నమ్మాలో నమ్ములు ఆ అబ్బాయి ఇంకా ఉబ్బి తబ్బిబ్బయిపోయాడన్నమాట. అంటే సందేహం మాత్రం వచ్చింది. కానీ అమ్మ సేవ చేస్తూ ఉండడం మూలన ఆవిడని అలా దర్శించగల అర్హత ఆ అబ్బాయికొచ్చింది. ఒక నిమిషమైనా. అంటే ఆ అబ్బాయికి ఆవిడ జగజ్జననిగా దర్శనమిచ్చిందనమాట. అలాగ కొంతమందికి ఆవిడ జగజ్జననిగా దర్శనమిచ్చింది. ఎంత ఎంతటి ప్రేమ అంటే ఆవిడ పంచ తపస్సు చేశారు. పంచ తపస్సు అంటారు. పంచాగ్నుల మధ్య తపస్సు చేయడం అన్నమాట. అది ఎవరో గాని చెయ్యలేరు. జగజ్జననే చేయగలదు. ఎలాగంటే అది 4 వైపులా మంట వేస్తారు. మంట, అగ్ని. అంటే హోమ గుండాలు వేస్తారు 4 వైపులా. మధ్యలో మనిషి కూర్చుంటారు. ఎర్రటి ఎండలో. సూర్యుడు భగభగ అంటే పంచాగ్నులు. పైన అగ్ని, కింద 4 అగ్నిల మధ్య పొద్దున్నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు తపస్సు చేయాలి. అది లోక కళ్యాణం కోసం. అమ్మ చేశారది. పంచాగ్నిల తపస్సు అన్నమాట. అంటే ఈ ఎలాంటి ప్రేమ ఉంటే ఆవిడకి. ఇప్పుడు మహాత్ములు వచ్చినప్పుడు వాళ్ళు తపస్సు చేసి ఆ శక్తిని మనకి ఇవ్వకపోతే ఇలా ఉండదు భూమి. భూమి మీద మనం అందరం ఇలా ఉండలేము. ఆ శక్తిని ఇచ్చి వెళ్తూ ఉంటారు అందుకే తీర్థాలు, క్షేత్రాలు మనం ఎందుకు వెళ్తామంటే అక్కడ మహాత్ముల యొక్క ఆ తపశక్తి ఉంటుంది. తపోశక్తి. అది మొత్తం ప్రపంచానికి ధారపోస్తారు. అని ఎక్కడైతే చేశారో అక్కడ అది మహత్తరమైన శక్తిగా ఉంటుంది. అమ్మ అలాగ పంచాగ్నుల మధ్య రోజు నుంచి ఆవిడ దాని వలన నల్లగా శరీరమంతా కమిలిపోయిందనమాట. నల్లగా అయిపోయారట. ఆ తర్వాత ఇంకాను. అంటే 5 అగ్నుల మధ్య రోజంతా ఉన్నారు కదా! జపం చేశారనమాట. అంటే ఆపకండా అది. చేయడంతోటి కానీ ఆవిడ మానవాళి కోసం అంటే అంత ప్రేమ కోసం నేను కాపోతే ఎవరు భరిస్తారు? అమ్మ నుంచి ఎప్పుడు వచ్చేది ఒకటే మాట. నేను కాపోతే ఎవరు భరిస్తారు? నేనే కాదంటే ఎవరు భరిస్తారు? ఇటు ఇంట్లోనూ, అటు రామకృష్ణ సంఘానికి, ఇటు ప్రపంచానికి అంతటికి అన్నమాట. అంటే అనేక మంది వచ్చి సేద తీరి, అనేక కష్టాలు వాళ్ళు వచ్చి, జీవితంలో కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళందరూ వచ్చి, అమ్మ దగ్గర ప్రేమలో ముందర సేద తీరి, అమ్మ దగ్గర నుంచి ఆధ్యాత్మికమైన ఆ శక్తిని సేకరించుకొని, అమ్మ దీవెనలు అందుకొని, ఆశీస్సులు అందుకొని ఈ ఈ ఒక పక్క వీళ్ళకే కాదు. ఒక పక్క వివేకానంద స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు అనేక మంది ఫారినర్స్ వాళ్ళు ఇక్కడికొచ్చారు. ఎందుకంటే శ్రీరామకృష్ణుల గురించి విని, అమ్మ గురించి విని, వీళ్ళని దర్శించడానికని, కలకత్తా చూడాలని, దక్షిణేశ్వర కాళికాలయం చూడాలని, ఈ లీల జరిగిన చోట చూడాలని చాలా మంది ఆకర్షితులైపోయి ఇక్కడికొచ్చి, ఇక్కడ ఉండిపోయేవారు వాళ్ళు. అంటే ఫారినర్స్. వాళ్ళందరికీ తల్లిలాగా. వాళ్ళు నివేదిత ఆవిడ ఐరిష్ లేడీ. మొత్తం ఆవిడ అక్కడ పెద్ద రైటరు ప్లస్ టీచర్ కింద పనిచేస్తూ ఆవిడ శ్రీ వివేకానంద స్వామి స్ఫూర్తితో అన్నీ వదిలిపెట్టేసింది. దేశాన్ని ఆహ్, తన సొంత మనుషుల్ని, సొంత దేశాన్ని, అక్కడున్న కుటుంబాన్ని అక్కడ ఆహ్
డబ్బుని, ఆ చేస్తున్న ఇదిని వదిలిపెట్టి ప్రేమించు, ఇండియాని ప్రేమించు. నాకు గురుదక్షిణ ఏమిటివ్వను మీకని అడిగితే, లవ్ ఇండియా అన్నారట స్వామీజీ. ఆవిడ వచ్చేసి ఇక్కడ ఉండిపోయింది కలకత్తాలో. అనేకమైనవి ఎదుర్కొంది ఆవిడ. ఎందుకంటే, ఒకటి ఆవిడ ఫారినర్ అని, 2 స్త్రీ విద్యకి కోసం ఆవిడ పాటుపడింది. అది అపోజిషన్ సంఘం నుంచి. దానికి ఆవిడ అనేక కష్టాలు పడింది. అయినప్పటికీ అమ్మ యొక్క ప్రేమ వలన వాళ్ళు సిస్టర్ నివేదిత అంటుంది. అమ్మ అంటే నాకు మేరీ మాతని ఆవిడ అమ్మలో చూసారనమాట. నాకు ఇంక వేరేలాగా ఏమీ అనిపించలేదు అమ్మ ప్రేమ అని. వాళ్ళ ప్రేమ వాళ్ళకి కూడా ప్రేమ ఇచ్చి, వాళ్ళు చేసిన దానికి ప్రోత్సహించి, నివేదిత స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు కలకత్తాలో ఆవిడ వెళ్లి సంతోషపడి అన్నీ అడిగి, తెలుసుకొని డొనేషన్ కూడా ఒక రూ. 10 డొనేషన్ కూడా ఇచ్చి ఆ స్కూలుకి, అందరిని వెళ్ళమని స్కూలుకి పంపించమని ప్రోత్సహించి ఆవిడ. అంటే ఈ ఈ విద్యకి ఎంత ఇది ఇచ్చారో, ఆవిడ స్వయంగా చదువుకోలేదు. ఏదో పుస్తకం చదవడం నేర్చుకున్నారు అంతే. కానీ అందరినీ ప్రోత్సహించి, విద్యని ఇది చేయాలి అని ప్రోత్సహించి, ఎవరైతే దానికోసం పని చేస్తున్నారో వాళ్ళని కూడా ప్రోత్సహించి, ఆవిడ దగ్గరికి ఆ! వచ్చేసేవారు పిల్లలనమాట. చాలా బాధలు పడి పిల్లలు ఇంక అమ్మ నీ దగ్గర ఉండిపోతాము అంటే. వీళ్ళందరికీ కూడా తిండి తిప్పలు అన్నీ చూడాలి గదా! అవి ఉన్న వాటిల్లోనే వాళ్ళు వాళ్ళని ఆదరిస్తూ అమ్మ ఆ ఇదిలో అనేక బాధలకు ఓర్చి, ఆ ప్రేమని వర్షింపచేస్తూ ఉండేవారనమాట. ఇటుపక్క మన ఆధ్యాత్మిక గురువుగా ఇది చేస్తూ, వాళ్ళ అవసరాలను తీరుస్తూ, ఏది ఎంత కఠినమైన పరిస్థితుల్లోనూ శ్రీరామకృష్ణుల యొక్క హ్మ్, ఎప్పుడు కూడా మహాత్ములందరూ తన మీద ఏమి పెట్టుకోరు. అమ్మ కూడా ఏం చేశారు, ఎప్పుడు కూడా నేను అన్నది లేదు. ఎప్పుడు శ్రీరామకృష్ణులనే చూపిచ్చేవారు. శ్రీరామకృష్ణులకే అంత ఆయనే చేస్తున్నారు. నాదేమి లేదు అని మనకి ఆ అహంకార రాహిత్యాన్ని అనుక్షణము గుర్తు చేస్తూ, భగవంతుడే చేసేదంతా మనమేమి కాదు అన్నది మనకి గుర్తు చేస్తూ, ఆ అహంకారం లేకుండా ఆవిడ అంటే ఇంతమంది జగజ్జననిని పూజిస్తున్నారు ఆవిడని. ఇంతమంది పూజిస్తుంటే మామూలు మనుషులకైతే ఎలాంటి ఇది వెళ్ళిపోతుంది అని ఆవిడ అదే హంబుల్‌గా చెప్పాను గదా! జగజ్జనని అని ఎవరైనా చూడ్డానికొస్తే ఆవిడ తుడుస్తూనో, చపాతీలు చేస్తూనో, లేకపోతే బియ్యం విసురుతోనో, దంచుతోనో కనపడేవారట. ఇక్కడ ఎవరు అమ్మ అని అడిగితే, నేనే నాయన అనేవారు. ఆ ఇల్లు అలా ఉంటూ అన్నమాట. అతి సరళంగా ఉంటూ, ఆ మాతృత్వం అనేది ముఖ్యంగా మదర్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లి జీవితం నుంచి నిజమైన మాతృత్వం అంటే తన బిడ్డల్ని తను ప్రేమించడం కాదు. అందరినీ తన బిడ్డలుగా ప్రేమించగలగడం అసలైన మాతృత్వాన్ని మా అమ్మ యొక్క ఇల్లు తెలుస్తుంది. అంటే ఆవిడ ఆ సహనము, సంతృప్తి, ఆ క్షమ, ఆ దయ, ఆ ప్రేమ అంటే ప్రేమలోంచే ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఆ లజ్జ అంటే ఆ సున్నితమైన ఒక ఆహ్, ఇది దాటలేదు ఆవిడెప్పుడు కూడా. అంటే స్త్రీగానే ఆ సహజమైన సున్నితత్వము, ఆ సహజమైన సరళత్వము, సహజమైన ఇది చూపిస్తూనే ఒక శక్తిగా ఇది చాలా నోట్ చేసుకోవాలి మనం. సాధారణంగా శక్తి మనలో ఉన్న శక్తి ప్రకటించడం అంటే చాలా కటువుగా, చాలా స్ట్రాంగ్‌గా, చాలా ఇంకా ఇదిగా ఉండాలి అనుకుంటారు. కానీ అతి సున్నితంగా ఉంటూనే ఆవిడ ఆ యొక్క శక్తిని ఎలా ప్రదర్శించారు అన్నది. సున్నితత్వం. అంటే ఎక్కడ శ్రీరామకృష్ణులు మాట అన్నీ వింటూ ప్రేమ దగ్గరికొచ్చేప్పటికి ఆయన ఆ ఒక్క విషయంలో మాత్రం నేను మీ మాట వినను అనేవారు. ఆయన తక్కువ తినండి, ఎక్కువ తింటే ఏమీ సాధన చేయలేరు అని అంటూ ఉండేవారు శిష్యుల్ని. ఈవిడ అమ్మ ప్రేమ ఇక్కడ మాత్రం శ్రీరామకృష్ణుల మాట వినను అనేవారు. ఎందుకంటే నా బిడ్డలు వాళ్ళ కడుపు నిండా తిననివ్వండి అని ఆయనతో కూడా ఆ విషయంలో విభేదించేవారు. ప్రేమ అన్నమాట. వాళ్ళ కడుపు నిండా తిననివ్వండి. వాళ్ళకి ఏం కావాలి అన్నది చేసి పెట్టలేకపోతే తల్లడిల్లిపోయేవారు.
అలాగే ఈ అనేక మంది స్త్రీలు వస్తూ ఉండేవారు. స్త్రీలు, పురుషులు అందరూ కూడాను. వీళ్ళు రకరకాలు ఇవి చూపిస్తూ ఉండేవారు అమ్మ దగ్గరనమాట. అంటే వాళ్ళు సరిగ్గా వాళ్ళ మీదే ప్రేముండాలి. ఇంకొకళ్ళ మీద ఇది ఉండకూడదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే హ్యూమన్ నేచర్ అంటే మన మానవ సంబంధమైన బలహీనతలనన్నీ అమ్మ దగ్గర చూపిస్తూ ఉండేవారు. కానీ అమ్మ ఎక్కడ విసుక్కోవడం కానీ, వాళ్ళని తూలనాడడం గానీ ఏమి ఎక్కడ ఉంది అసలు జీవితం మొత్తం చూస్తే అటువంటి సంఘటన జరగదు. జరగలేదు ఆవిడనమాట. అంటే ఎంత అంటే ఎవరైనా ఇది హ్మ్. బాధపడి ఏదన్నా సంఘటన జరిగి బాధపడి వచ్చారంటే, వాళ్ళతో కూర్చుని ఆవిడ కూడా సమానంగా అవును నాకు తెలుసు ఆ బాధేంటో అనుభవించితే. కానీ అనుభవించక్కర్లేదు. నీ బాధ, నా బాధ కూడా అని వాళ్ళతో కూర్చొని విలపించుతుంటే వాళ్ళకి సగం బాధ తగ్గిపోయేదన్నమాట. వాళ్ళతో కూర్చుని. ఆగా వి ఒక అంటే ఆ సంఘం వెలివేసిన వాళ్ళని, సంఘంలో గ ఎక్కువ గౌరవ ప్రతిష్టలు ఉన్నవాళ్ళు వచ్చేవారు. సంఘం వెలివేసిన వాళ్ళు వచ్చేవారు. పతితులు వచ్చేవారు. లోయర్ కాస్ట్ అప్పట్లో చెప్పిన వాళ్ళు అంటే ఎంత చెప్పాలి అంటే ఇప్పుడు అప్పట్లో మనకి తెలుసు కదా! ఈ సెప్టిక్ టాయిలెట్స్ అవి ఉండేవి కాదు కదా! సో, అప్పుడు హ్యూమన్ ఇదిలో ఉండేవి టాయిలెట్స్ క్లీనింగ్‌లో హ్యూమన్స్ చేసేవారు. వాళ్ళని ఒక ఇది అనేవారు అప్పట్లో. వాళ్ళు అంటే మన తెలుగులో పాకి వాళ్ళు అనేవారు. అప్పట్లో వాళ్ళు బాగ్‌ది వాళ్ళు అని ఇలాగా అనే బెంగాలీ పేర్లు. వాళ్ళని కూడా దగ్గర తీసుకొని ఇది చేసి అమ్మ వాళ్ళకి కూడా తినిపించి ప్రసాదం ఇచ్చి శ్రీరామకృష్ణుల ప్రసాదం ఇచ్చి ఇది చే వాళ్ళ చేత ఏది చేయించాలో అది చేయించి, కొంతమంది ఇప్పుడు అమ్మ చూడరు, పడుకున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు అని చెప్పినా కూడా అమ్మకి వినపడితే చాలు. అవన్నీ పక్కన పెట్టేసి అంటే చుట్టూ ఉన్నవాళ్ళు కొంత అమ్మకి టైం ఉంది. ఈ టైంలోనే చూడాలి మీరు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒకసారి ఒకతను ఎంతో దూరం నుంచి మంత్రదీక్ష కోసం వచ్చినప్పుడు, అమ్మ టైం అయిపోయింది ఇంక ఇవాళ ఇవ్వరు. ఎందుకంటే మంత్రదీక్ష ఇచ్చే ముందు కొంత గంగా స్నానం అది చేసి అమ్మ ఇచ్చేవారు కనుక. ఆవిడకి ఆ రోజు ఒంట్లో బాలేదు. చాలా బాగాలేదు. పడుకొనున్నారు. కానీ అతను ఎంతో దూరం నుంచొచ్చి ఇంచుమించు ఏడ్చేస్తున్నాడు బయట కూర్చొని. అమ్మ నేను చాలా దూరం నుంచొచ్చాను. మళ్ళీ రాలేను. నా దగ్గర అంత డబ్బులు లేవు పెట్టుకోడానికి. మళ్ళీ ప్రయాణం చేసి రాలేను. నాకెలాగా దొరకలేదా? అమ్మ అనుగ్రహం దొరకలేదా? అని బయట కూర్చొని ఏడ్చేస్తుంటే ఆవిడకి తెలుస్తుంది గదా! ఆవిడ బయటకొచ్చి అతని కోసం ఆ రోజు స్నానం చేయలేకపోయినా గంగా జలం జల్లుకుని ఆవిడ ఆ మంత్రదీక్ష ఇచ్చి, ఆ మంత్రదీక్ష టైంలో కొంత ఒక రూపాయో, ఒక రూ. 1/2 ఏదో ఒక పండో, పళ్ళమో గురువుకివ్వాలి కదా! అది ఇవ్వడానికి కూడా అతని దగ్గర ఏమి లేవు. అప్పుడు ఆవిడే ఇచ్చి, "నాయనా ఇది నాకివ్వు మళ్ళీ" అని ఆవిడే అతనికిచ్చి, "నువ్వు నాకు గురుదక్షిణగా ఇవ్వు" అని చెప్పి కడుపారా తినిపించి ఆవిడ చేసి పంపించారనమాట. అంటే మనకి ఊహకి కూడా అందనంత ఆ ప్రేమ ఇది మనం తెలుసుకోవాలంటే అంటే ఈ ఇలా కూడా ఇది మనకి అసలు ప్రేమ అంటే అది అర్థమవుతుందన్నమాట. అంటే ఇలాగ మన మానవ మామూలు జీవితంలో సంఘంలో ఇప్పటి సంఘంలో మనం అలా ఇది చూడలేం. అంటే జగజ్జనని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది? భగవత్ ప్రేమ ఎలాగుంటుంది? ఎంత అన్‌కండిషనల్‌గా ఉంటుంది. మనవెంత కండిషనల్‌గా ఉంటాయి. మనది ప్రేమే కాదు నిజానికి. మనమంతా కండిషనల్. ఇది. అది ఎలా ఉంటుంది? భగవత్ ప్రేమ రూపుదాలిస్తే ఎలా ఉంటుంది? అన్నది మనం అమ్మ జీవితంలో అడుగడుగునా మనకి కనపడుతుంది. అంటే అనేక సంఘటనలు మదర్ టు ఆల్ అని అంటే వాళ్ళ అవసరాలని చూస్తూ అంటే ఎవరికైనా ఒకవేళ అంటే ఏ రకంగానైనా ఆ డబ్బులు లేక బాధపడుతుంటే అవసరాలు ఆ అవసరాలను తీరుస్తూ ఎవరైనా ఏ ఏ ఇదితో అంటే హ్మ్.
మానసికంగా గాని, శారీరకంగా గాని బాధలు పడుతూ ఉంటే, వాళ్ళు ఆర్థికంగా కానీ బాధలు పడుతుంటే, అది తీర్చే వరకు ఆవిడకి మనసు ఇది ఉండేది కాదు. ఒక ఒకానొక టైంలో మన ఫ్రీడమ్ ఫైట్ అప్పుడు నడుస్తోంది గదా! అప్పుడు మనకి స్వాతంత్ర పోరాటం జరుగుతుంటే, బ్రిటిష్ వాళ్ళ హ్మ్, దురాగతాలను విని అమ్మ చలించిపోయి ఏది మన దగ్గర ఉంటే వెంటనే అదంతా కూడా ఎవరైతే ఆ బాధ పడుతున్నారో వాళ్ళకి ఇచ్చేసేయండి. అది నేను వినలేను. ఈ తల్లి మనసు భరించలేకపోతోంది ఆ దురాగతాలకి. భగవంతుడా! ఈ వీళ్ళకి ఇది చెయ్యి అని ప్రార్థన చేశారు కన్నీళ్లతో. అలాగే రామకృష్ణ సంఘంలో కూడా అప్పటికి చాలా కఠినమైన ఇవి ఉన్నాయి పరిస్థితులు. ఆ సంఘాన్ని పెట్టేటప్పుడు డబ్బులు లేవు ఎక్కువ. ఒక భూత్ బంగళాలో వాళ్ళు ఉన్నారు. ఒక అందరికీ తలో పిడికెడు మాత్రమే లభించేది అన్నం. అది కూడా ఒకప్పుడు ఉండేది కాదు. కట్టుకోవడానికి బట్టలు కూడా సరైనవి లేకుండా ఉండే పరిస్థితుల్లో వాళ్ళు ఆధ్యాత్మిక సాధనలు చేసినప్పుడు అమ్మ ప్రార్థించారటనమాట. ఇలాగా నా బిడ్డలు ఇప్పుడు వాళ్ళు భరిస్తున్నారు. కానీ రాబోయే తరాల్లో వీళ్ళు పాపం ఈ కఠినమైన వేటికి ఓర్చలేరు. ఎందుకంటే యుగం అంటే తరం మారుతున్న కొద్దీ ఈ కలియుగం ముందుకెళ్తున్న కొద్దీ శక్తి హీనత ఉంటుందండి. శక్తి క్షీణత ఉంటుంది. అప్పుడు వాళ్ళు భరించినట్టు జనరేషన్‌కి భరించే శక్తులు ఉండట్లేదు. అమ్మకది జగజ్జననికి తెలుసు కనుక రామకృష్ణ సంఘానికి రామకృష్ణులు ప్రార్థించారట. మినిమమ్ అందరికీ మినిమమ్ తిండికి కానీ, బట్టకి కానీ నా హ్మ్, మీ పేరుతో త్యాగం చేసేవాళ్ళెవరికి మినిమమ్ అది ఇవ్వండి. నేను చూడలేను ఈ బిడ్డలిలాగా తిండికి కూడా అల్లాడడం నేను చూడలేను అని ప్రార్థించారు. ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రేమ శ్రీరామకృష్ణ సంఘంలో కూడా నడుస్తోందనమాట. మినిమమ్ ఇప్పుడున్న ఈ కండిషన్స్ అవి అప్పుడేమీ లేవు. వాళ్ళు స్థాపించినప్పుడు అది కూడా చాలా వా శ్రీరామ్ వివేకానందుడు హ్మ్. ఇతర దేశాలకెళ్ళి బేలూరు మఠం ఇప్పుడు కలకత్తాలో హెడ్ క్వార్టర్స్ ఆఫ్ రామకృష్ణ ఆర్డర్ హెడ్ క్వార్టర్స్ కూడా మన దేశస్థులు ఇచ్చిన డబ్బుతో కాదు. ఫారినర్స్ ఇచ్చిన డబ్బులతోనే అది మాక్సిమం వాళ్ళ దీంతోనే కట్టడం జరిగింది. ఆ టెంపుల్ అది కూడా అన్నమాట. అంటే ఇక్కడ లోటు ఉండి కాదు. కానీ ఏంటంటే యాక్సెప్టెన్స్ అన్నమాట. దానికి చాలా టైము పట్టింది అది. ఆయన ఫారిన్ వెళ్ళి అక్కడ ఆ విజయ పతాకం ఎగరేసి అక్కడున్న వాళ్ళందరి హృదయాలు జయించి వాళ్ళ యొక్క దేశస్థులందరూ జయించాక మన వాళ్ళు గూడా గుర్తించడం మొదలుపెట్టారు తప్ప అంతకుముందు కాదు కనుక వాళ్ళు చాలా కష్టాలు కోర్చారు. శ్రీరామకృష్ణుల శిష్యులు అందరూ అమ్మ ఎవరు గూడా కేక్ వాక్ ఏమీ కాదు వాళ్ళ జీవితాలు చదివితే కళ్ళ నీళ్ల పర్యంతం అయిపోతాం. అంత కష్టాలు కోర్చుకున్నారు వాళ్ళు. ఓర్చుకుని ఈరోజు మనకి ఆధ్యాత్మిక ఆ సంపదని ఇచ్చారు. ఆధ్యాత్మిక సంపద అది మన ఆస్తి, మన హక్కు. ఎవరు ఆ ఇదిలోకి మనం వెళ్ళగలిగితే వాళ్ళ సొంతం అవుతుందంట. ఇవ్వడానికి వాళ్ళు అక్కడ కొలువై ఉన్నారు. అంటే శారీరకంగా ఇప్పుడు లేరు. కానీ వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఆ అనుగ్రహాన్ని కురిపించడానికి మనకి ఉంటారు. కనుక అమ్మ ప్రధానమైన ఇది ఏమిటంటే ఆహ్, 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 అటువంటి ప్రేమ అన్నమాట. ప్రేమమయి అన్నమాట. అంటే వచ్చిన వాళ్ళని రాని వాళ్ళకి గూడా అంటారు అమ్మ. ఆవిడ ప్రధానంగా చెప్పినది ఏమిటంటే ఎవరిలోనూ దోషాలు చూడొద్దు. లోపాలు చూడొద్దు. అది మెయిన్ టీచింగ్ ఆఫ్ మదర్ శారద అన్నమాట. చూడకపోతే నువ్వు ప్రేమించగలవు అందరిని. అది మానేసేయమని చెప్పేవారు ఆవిడ ఎక్కువన్నమాట. అప్పుడు నువ్వు ప్రేమించగలవు. ప్రేమించడానికి అదొక ఇది. అందరూ నీయే. ప్రపంచంలో అందరూ నీ వాళ్ళే. కనుక అది చెయ్యొద్దు అని ఇది జగజ్జనని ప్రేమకి శ్రీరామకృష్ణులు కొంత
దాన్ని ఇది చేస్తూ ఉండేవారు. అంటే బాగా తామసికమైన గుణాలు ఉన్న వాళ్ళని కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయేవారు. కానీ అమ్మ దగ్గరికి తామసికులు, రాజసికులు, సాత్వికులు, మహాభక్తులు, మామూలు ఇంకా తామసం కంటా ఇంకా లోపలగా కూరుకుపోయిన వాళ్ళు, పాపాల కుప్పలు. ఒక్కోసారి వచ్చేవాళ్ళు ఎలా అంటే అమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళంటే వాళ్ళని చూడగానే అమ్మే వణికిపోయేవారట. అంటే అంతటి పాప కూపంలాగా అన్నమాట. అంటే సకల దుర్గుణాలతో పాప కూపంలో ఉన్న అమ్మ వణుకు ఒక్కోసారి వణికిపోయేవారట వస్తుంటే. కానీ నో అనలేదు ఎప్పుడు కూడా. అంటే నో అనే ఇదే ప్రసక్తే లేదు. కానీ ఆవిడే వణికేంతటి పాప ఇది ఇది ఉన్న వాళ్ళు వచ్చినా కూడా అమ్మ కాదనలేదన్నమాట. అంతటి ప్రేమ అది. అలా. ప్రేమని మనకి రుచి చూపించడానికి, ఇది ప్రేమని చెప్పడానికి జగజ్జనని వచ్చి అన్ని కష్టాలు మనకి చూడండి భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా ఆ! ఎన్ని కష్టాల్లో పడ్డారో అందరూ కూడా. ఏ అవతారం చూడనియండి అంత కష్టాల్లో పడడమే. కానీ ఆహ్, వాళ్ళు ఎంత పడినా కూడా మనకి ఎలా ఉండాలో చూపించుతూ, ఆ కష్టాన్ని ఎలా ఓర్చుకోవాలో చూపిస్తూ, ఆ కష్టంలోంచి మనం ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలో చూపిస్తూ, అసలైన లక్ష్యం అదే అని భగవంతుడి రియలైజేషనే. అది కష్టంలోంచి ఇంకా చక్కగా జరుగుతుందని చెప్తూ అంటే ఒక ఓదార్పు. అమ్మ జీవితం చదివితే కష్టపడుతున్నాం అనుకున్న అందరికీ గూడా అబ్బా! జగజ్జనని ఎంత కష్టపడిందా వచ్చి ఈ ప్రపంచంలోకి. ఇంక మన కష్టం ఏ పాటి అనిపిస్తుంది. అంత అన్ని కష్టాలు కోరుస్తూ, అన్ని బాధలు కోరుస్తూ ఆవిడ చిరునవ్వుతో, శాంతంతో, ప్రేమతో ఈ జయించేశారనమాట. అందరి మనసులని జయించేశారు. అందరి హృదయాలు ఇప్పుడు కూడా మనకి అమ్మ దగ్గరికెళ్ళగానే ఎటువంటి ఇది ఉన్న అమ్మ ఉంది. ఆవిడ ఒక మాట అంటారు. "అమ్మ ఉంది అని మర్చిపోకండి ఎవరును. ఒక అమ్మ ఉంది మీకు అని మర్చిపోకండి" అంటారు. అది చాలు. ఓదార్పునివ్వడానికి అది చాలు. అది చాలు అనిపిస్తుందండి. ఇంకా అమ్మ ప్రేమ గురించి చెప్పాలంటే ఒక ఎన్ని సంఘటనలు కొన్ని మాత్రమే మీతో పంచుకోగలిగాను. అంత ఇదిని మనకి టైము ఎక్కువుంటే అంత చక్కగా ఒక చాప్టర్ బై చాప్టర్ మేము చదువుకుంటూ ఉంటాము. ఆ చాప్టర్స్ చదువుతూ ఉంటే అసలా ఆ జీవిత చరిత్రను ముట్టుకుంటేనే నాకు ఒక శక్తి తరంగాలు వస్తూ ఉంటాయి. అటువంటి హ్మ్. శారదాదేవి అండ్ హర్ డివైన్ ప్లే అని స్వామి చేతనానంద రాశారు. చాలా అద్భుతమైన పుస్తకం ఇది. ఆ పిక్చర్స్‌తో కూడి ఉంటుంది. మనకి మఠంలో దొరుకుతుంది. ఆన్‌లైన్ కూడా ఉంటుంది. లేదా తెలుగులో శారదా వచనామృతము, శారదా చరితామృతము 2 లభ్యమవుతాయి తెలుగులో. దీన్ని జ్ఞానదానంద స్వామి రాశారు తెలుగులో. అద్భుతంగా ఉంటుందది. ఆవిడ బోధామృతం ఆవిడ యొక్క ఇవి అన్నీ లభ్యమవుతాయి శారదాదేవిది. ఒక శక్తి మనలో ఉన్న శక్తిని నిద్ర లేపాలి అంటే అమ్మ ఇంక అమ్మ పాదాల కంట ఏదీ లేదు కనుక మనము అటువంటి ఆ శక్తి, భక్తి, అటువంటి ప్రేమ మనలో ఆహ్, జాగృతం చేయాలి. అంటే ఉంది మనలో కానీ జాగృతం అవ్వాలి. అంటే అమ్మని మనము శరణు పొందాలి. అమ్మ ప్రేమ గురించి చెప్పుకున్నాం. వచ్చే వారం ఆధ్యాత్మిక గురువుగా అమ్మ ఎటువంటి ఇది చూపించారు? ఏం చెప్పారు? గురువుగా ఏం చెప్పారు? ప్రేమ ఇది చూపించారు. గురువుగా ఎలాంటి ఇది మనకి శిక్షణ ఇచ్చారు అందరికి అన్నది నేర్చుకుందాం. ఆ వచ్చే వారంలో అమ్మ చెప్పిన అపురూపమైన సందేశాలను, అపురూపమైన టీచింగ్స్ అమ్మవి మనం ఆఖరి వారంలో తెలుసుకుందాం. వచ్చే వారం ఆధ్యాత్మిక గురువుగా అమ్మ మనకి ఎటువంటి అందరికీ అదే యూనివర్సల్‌గా ఎటువంటి శిక్షణనిచ్చారు? ఎలా మసులుకోవాలి అని చెప్పారు. ఇదంతా నేర్చుకున్నాం అమ్మ. థాంక్ యూ సో మచ్. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు
मा कश्चित् दुःखभाग् भवेत्। हरिः ओम् तत्सत्। श्रीरामकृष्णार्पणमस्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। जय रामकृष्ण।